జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు 20వ తారీఖు డిసెంబర్ 2024 క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. అయితే సూర్యోదయం ఈరోజు 6:26 మొదలై సాయంత్రం సూర్య సంధ్యం వచ్చేసి 5:30 తిథి బహుళ పంచమి 12:38 వరకు, తదుపరి షష్ఠి. యోగం వచ్చేసి నిష్కంభం యోగం రాత్రి 8:49 వరకు ఉంటుంది. అలానే నక్షత్రం వచ్చేసి మఖ. ఏకుంజామున అంటే మనకి తెల్లవారుజామున వచ్చేసి 5:41 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బ. కరణం వచ్చేసి తైతులం. శుభ సమయం వచ్చేసి ఉదయం 10 గంటలకు మొదలయ్యేసి 10:30 వరకు శుభ సమయం. రాహుకాలం 10:30 నుంచి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. యమగండం 3 గంటల నుంచి సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. అలానే మనకి అయితే ఈరోజు వజ్రము సాయంత్రం 5:03 నుంచి 6:44 వరకు. అమృత గడియలు రాత్రి 2:56 నుంచి 4:36 వరకు. అంటే ఈ అమృత గడియలు రాత్రి 2 గంటలు అంటే తెల్లవారితే శనివారం వస్తుందన్నమాట. అంటే ఇది మనము పంచాంగ రకం ప్రకారం తీసుకుంటే అర్ధరాత్రి అవుతుంది. అందుకని తెల్లవారితే శనివారం కింద మనము ఆలోచించుకోవాలి. అయితే మనము ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాము. అయితే ఈరోజు ద్వాదశ రాశుల గురించి చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైనటువంటి ఆదాయ లాభాలు, అలానే మనీ సర్క్యులేషన్ బిజినెసెస్, అలానే ఆన్లైన్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే మనకి పిల్లి ఎదురొస్తే ఎలా అయితే ఉంటుందో అలానే కొన్ని విఘ్నాలు కూడా ఉండేలాగా ఉంటాయి. అందుకని ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు, వాళ్ళ భార్య కావచ్చు, అక్క, చెల్లి, లేకపోతే వాళ్ళ మదర్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఎదురొచ్చి వెళ్ళేలాగా చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలాలు వచ్చేలా ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ సంబంధించి అయితే మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలానే మనకి వృషభ రాశిని తీసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. అలానే ఆరోగ్యరీత్యా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఈ రోజున దవాఖానా, హాస్పిటల్స్ లాంటివి ఏదైనా ఉంటే కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి త్వరగా నయమయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వృషభ రాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే ఈరోజు తగ్గేదానికి ఉంటుంది. అలానే ఏదైనా వీళ్ళు వచ్చేసి ఆర్థిక స్థితిగతులు వచ్చేసి ఎక్కడి నుంచైనా మనీ పూర్వీకుల నుంచి కానివ్వండి, అలానే ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఆర్థిక సాయం అందేలా కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అలానే మిథున రాశి వాళ్ళకి ఎక్కడైనా దాంపత్య జీవితంలో ఎడబాటున్నా, అలానే పెళ్ళిళ్ళు కాడినటువంటి వాళ్ళకి ఈరోజు సంబంధాలు చూసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఏదన్నా పిల్లల గురించి ఆలోచించుకునే వాళ్ళు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుందని మనము చూడవచ్చు. అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే కనుక ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళు వీళ్ళందరూ కూడా నల్ల నువ్వులు కనుక తీసుకెళ్ళేసి ఆ శివుని మీద కానీ, ఆ శివుని ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాల మీద కనుక అభిషేకం చేసినట్లయితే ఇంకొంచెం మంచి ప్రతిఫలం ఉండేలాగా కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. అలానే మనకి అగరబత్తి దొరుకుతుంది. ఈ అగరబత్తి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి అగరబత్తి తీసుకొని కనుక ఒక 5 అగరబత్తులు వెలిగించి ఇంట్లో ఎక్కడైనా ధూపం వేస్తే వీళ్ళకి ఆ అశాంతి తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. అయితే కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎలా అంటే మీరు వెతికేటువంటి తీగ కాలికి తగిలినట్టుగానే ఉండొచ్చు. ఏదైనా విదేశానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కనుక ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఎక్కడైనా డబ్బు మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే ఈరోజు అడగటం వలన వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే
అలానే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి నామపరంగా అయినా నామ నక్షత్రం పరంగా అయినా అలానే ద్వాదశ నక్షత్ర పరంగా అయినా కూడా అలానే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేదానికి అదృష్టం కనిపిస్తూ ఉంది. అలానే మీరు ఏదైనా పర్చేస్ కొనాలనుకున్నా కూడా గృహశోభ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. అలానే ఏదైనా కారు కానివ్వండి, ఏదైనా వాహన శోభ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు కొంతమేర డబ్బు నష్టం కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంత ఆలోచించి ప్రయాణం చేయండి. ఎక్కడైనా కారు బ్రేక్ అవ్వటం కానివ్వండి, వెహికల్ ఏదైనా చెడిపోవటం కానివ్వండి జరిగేటువంటి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర కొంతమేర మీరు జాగ్రత్త తీసుకొని ప్రయాణం చేస్తే మరీ మంచిగా కనిపిస్తుంది. ఓన్ డ్రైవింగు అంత మంచిగా కనిపించడం లేదు. అలానే కనుక ఏదైనా డ్రైవర్తో మీరు వెళ్ళటే మంచి కనిపిస్తుంది. అలానే మీకు మధ్యలో కనుక ఏదైనా దొంగతనం జరిగేది, మీరు ఏదైనా డబ్బు క్యారీ చేసే విధంగా కానీ అలాగే వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే తర్వాత మనం చేజార్చుకున్న తర్వాత బాధపడేదానికి ఏ ఆస్కారం ఉండదు కాబట్టి ముందుగానే ఇవన్నీ ఆలోచించుకొని మీరు చేసుకుంటే మరీ మంచిది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆడవాళ్ళ నుంచి ఇబ్బంది కలిగేలా ఉన్నది ఈ రోజున. మనకి కొంచెం ఆడవాళ్ళకి మాట్లాడడం కానివ్వండి, ఆడవాళ్ళతో మీరు మెలకువగా ఉంటే చాలా వరకు మంచి జరుగుతుంది. ఏదైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో ఇంట్లో భార్య, అక్కయ్యో, చెల్లో, అమ్మగారో వీళ్ళ గురించి కాదు, బయట ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, ఎవరైనా లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా కన్యారాశి వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్పొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ఎవరైతే అమ్మాయి వాళ్ళ నుంచి నష్టపోయే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్మేర ఈ రోజు వరకు అమ్మాయిని కదిలించకపోవడం, అలానే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చూచి మాట్లాడడం చాలా మంచి విషయం. ఆ తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా తద్మేర కొంతవరకు వెసులుబాటు దొరుకుతుందని చెప్పొచ్చు. అలానే ఏదైనా పెట్టి కేసెస్, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, పెట్టి కేసెస్లో కానీ దొరికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ అంటే పాత విషయాలు ఏమైనా కోర్టులో నలుగుతూ ఉంటే కనుక అవి మీకు వెసులుబాటు కనిపిస్తుంది. కొత్తగా మీరు కేసులు ఇరుక్కునేలాగా కూడా ఉంది కాబట్టి తత్మేర కొంతమేరకి జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. అయితే మనకి ఈ తులారాశి వాళ్ళు కనుక మీరు ఏదైనా శివాలయానికి ఆరాధన చేసుకుంటే ఈరోజు చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎర్రని పువ్వులతో కనుక ఆ శివాలయంలో అర్చన చేసిన, అలానే గోత్రనామాలతో మీరు ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితం ఉండేలా కనిపిస్తుంది కాబట్టి తత్మర ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి. ఈరోజు కనుక వృశ్చిక రాశిని చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ రోజున. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నారు అంటే ఈరోజు అడగకపోవటం చాలా మంచిది. ఎందుకంటే అడిగితే చాలా గొడవలు అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే కన్స్ట్రక్షన్ రంగంలో ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఆ కన్స్ట్రక్షన్ చేసే దగ్గర ఏదైనా ప్రమాద చేస్తూ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ తద్మేర ఏదైనా వెసులుబాటు కోసం ఏదైనా మీకు అమ్మవారి ఆలయం దగ్గరలో ఉన్నట్లయితే కనుక కనదుర్గ అమ్మవారు కానివ్వండి, లేదా లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, అలానే ఏదైనా అమ్మవారి ఆలయం లేదా గ్రామదేవత ఆలయం కనుక దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఒక గుమ్మడికాయ దానం ఇచ్చినట్లయితే కనుక ఈ రకమైనటువంటి మీకు ఏదైతే ఉన్నదో ప్రమాద శాస్తు అని, ఆ ప్రమాద శాస్తు కొంతమేర మీకు ఆ గండం తప్పిపోయేలాగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బు పరంగా కూడా నష్టపోయే ఆలోచన ఉంది కాబట్టి తద్మేర మీరు ఈ రోజున పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారాలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ రంగంలో ఏదైనా తెప్పించుకోవాలి, రా మెటీరియల్ తెప్పించుకోవాలంటే కూడా మోసపోయేదానికి ఉంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేసి ఈరోజు మీరు కొంతమేర తప్పించుకోవడం, కొంతమేర మీరు ఆగడం చాలా మంచిది కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకందరూ కూడా ఈరోజు కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా జాబ్ కనుక చేసినట్లయితే కనుక ఆ జాబులో మీ పైన ఉన్నటువంటి క్యాడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంచెమేర ఇబ్బంది కలిగేలా ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి అతనితో మాట్లాడకపోవడమా, లేకపోతే మీరు కొంచెం తగ్గేసి ఉండడమో చేస్తే మీకు జాబ్ అనేది స్టెబుల్గా ఉంటుంది. ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా మాట్లాడినా, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని కొంచెం విసురుకొని మాట్లాడినా కూడా మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. సమాధానం ఓర్పుగా చెప్పడం వల్ల ఆ జాబ్ అనేది మీకు లాంగ్ టైం ఉంటుంది. లేదంటే షార్ట్ టైంలో జాబ్ పోయేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీ మీద ఎక్కువ కళ్ళు ఉన్నాయండి, అంటే జాబ్ తీసేయాలనే ఆలోచనలో మీ క్యాడర్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తద్మేర కొంచెం మీరు ఆలోచించుకొని ఉంటే చాలా మంచి జరుగుతుందండి. అయితే మనకి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకైతే ఈ రోజున ఎలా ఉండబోతుందంటే, మకర రాశి ఈరోజు తద్మేర అంతా బాగానే ఉండొచ్చండి. మకర రాశి వాళ్ళకి ఎవరైనా ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి,
ఏదైనా సూపర్ మార్కెట్స్ కానివ్వండి, కిరాణా షాపు, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి అక్కడ షాపులో దొంగతనం అయ్యేటువంటిగా ఆలోచన ఉంది. అలానే వాళ్ళ కనుక డబ్బు కూడా నష్టపోయేటువంటి ఆలోచన ఉంది. అందుకని కొంతమేర 1000 కళ్ళుతో మీరు కాపలా ఉండాల్సి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి జరుగుతూ ఉంది. తద్మేర ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా మీ దరికి చేరకుండా ఉండేందుకు మీరు దగ్గరలో ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి కానీ, అలానే విష్ణుమూర్తి ఆలయం కానీ, అలానే కుమారస్వామి టెంపుల్ కానీ మీకు దగ్గరలో ఉంటే కనుక మీకు కుదిరినట్లయితే అభిషేకం చేయించుకోవడం వలన కొంతమేర మీకు వెసులుబాటు కనిపించేలా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక మీకు తప్పనిసరిగా ఇలాంటి దొంగతనాలు జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి శని భగవానుడు మారే ముందు కుంభరాశికి మంచి చేస్తాడని చెప్తున్నాను, కానీ ఇప్పటివరకు ఏం మంచి చేయలేదు గురువుగారు అనవచ్చు. కానీ కుంభరాశి వారికి ఈ డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఖచ్చితంగా మంచి చేస్తాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ రాశిలో చాలా శుభదృష్టి అనేది శని భగవానుడు ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి జరిగేటువంటి ఆలోచన ఉంది. అవకాశాలు కూడా మీకు మెండు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో వెతురు చూస్తున్నటువంటి సంబంధం ఏదైనా ఉంటే ఈ డిసెంబర్ 20వ తారీఖున మీకు సంబంధం కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి తత్మేర మీరు పెళ్లి వాళ్ళలాగా రెడీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అంత గ్యారంటీగా మీకు సంబంధం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేజార్చుకోకుండా ఖచ్చితంగా మీకు సంబంధం కుదిరేలాగా ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచిన దూరపు చుట్టాల నుంచి మీకు ఈ రోజున సంబంధం కుదిరేలాగా అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేదానికి మీకు బాగుంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలా తదుపరి మనకి మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ 20వ తారీఖున ఒక గుర్తుండిపోయే రోజని చెప్పొచ్చు. ఎందుకంటే పుట్టింటి నుంచి అమ్మాయిలైతే పుట్టింటి నుంచి, అలానే ఎవరైనా అబ్బాయిలు ఉంటే కనుక వాళ్ళకైతే ఏముండదు. కానీ అయితే ఈ అబ్బాయిలకి ఏమైతే తక్కువే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీనరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా పుట్టింటి నుంచి ఆస్తి కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే అమ్మమ్మయ్య, తాతయ్య, లేకపోతే నాయనమ్మ, తాతయ్య, లేకపోతే వాళ్ళ బాబాయిల నుంచి అయినా సరే ఆస్తి కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి తత్మేర ఎవరైనా మీనరాశి వాళ్ళు కనుక ఉంటే ఈరోజు కనుక మీకు ఆ ప్రయత్నం మేర చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది. ఎక్కడైనా మీకు దగ్గరలో నాగపడిగలు కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే కూడా అభిషేక ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తత్మేర ప్రయత్నం చేయండి.